ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర గవర్నర్కు ప్రమాదం, తీవ్ర ఆందోళనలో హైకమాండ్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లైట్ చేయకుండా వేరే కనుక వచ్చినట్లయితే, రాజ్ భవన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కోల్కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని ఆరోపించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ఛార్జ్ అధికారి ఆయన బృందం వల్ల తన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని అన్నారు. దానికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి సమాచారం ఇచ్చానని, కానీ ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికార నివాసంలో ఉన్న పోలీస్ సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల వారు అలా చేస్తున్నారని గవర్నర్ భావిస్తున్నారని తెలిపాయి. మరోవైపు 2 రోజుల క్రితమే రాజ్భవన్ పోలీసులపై గవర్నర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారు తక్షణమే అధికార నివాస పరిసరాలను కూడా విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లోని గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదంగా నడుస్తుంది. రోజుకు ఈ వివాదం రాజుకుంటుంది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ కోల్కతా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్కు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడకపోవడం ఆ రకంగా ఇప్పుడు తారస్థాయికి పశ్చిమ బెంగాల్లో కూడా చేరిందంటున్నారు. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.